ఓకేనండి. థర్డ్ షిఫ్ట్ చూద్దాం. ఎస్ఎస్సిజిడి ఇంతకుముందు 2 షిఫ్ట్ చూసాం, ఇది థర్డ్ షిఫ్ట్. ఓకేనా. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ప్రైజ్ ఆఫ్ మూవీ టికెట్ ఈజ్ ఇంక్రీజ్డ్ 18%. మూవీ టికెట్ ప్రైజ్ ఓకే, మూవీ టికెట్ ప్రైజ్ ఏమైనా 18% ఇంక్రీజ్. ఓకే. ద ఇంక్రీజ్ ఇన్ టికెట్ ప్రైస్ రెడ్యూస్డ్ ది నెంబర్ ఆఫ్ ఆడియన్స్ బై 25%. అంటే ఆడియన్స్ రావడం తగ్గిపోయింది. ఎంత పర్సెంట్? 25%. ఓకే. అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ మీద ఎలాగ ఎఫెక్ట్ పడిందో చెప్పు అంటున్నాడు. ఈ మోడల్ చేయడానికి 2 టైప్స్ ఉంది. ఒకటి ఇనిషియల్ లెటర్ మెథడ్, ఒకటి A+B ± AB/100. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ A+B చూసేద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత జనరల్ మెథడ్, ఇనిషియల్ లెటర్ మెథడ్ కూడా చెప్తాం. ఓకే. ఇక్కడ A+B ± AB/100 ఇది ఆల్రెడీ మనం ఎన్నోసార్లు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం నాన్న. ఇంక్రీజ్ కాబట్టి +18, డిక్రీజ్ కాబట్టి -25, మైనస్ ఎందుకు మైనస్ వచ్చింది? ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -18 × 25/100. ఓకే. 25 1s are 25 4s are. మళ్ళా 4 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 2 2s are, అది 2 టేబుల్తో 2 9s are. ఇక్కడ చూన్నాను 18 25. ఇక్కడ ఎంత మిగులుతుంది? -7 -9/2 అంటే -7 -4.5 అంటే -11.5%. ఈ మైనస్ ఎందుకు వచ్చిందంటే డిక్రీజ్ కాబట్టి, అంటే 11.5% డిక్రీజ్ ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. ఇది డి ఆప్షన్ నాన్న. ఓకే. డి ఆప్షన్ నెంబర్ డి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతకన్నా ముందు జనరల్ మెథడ్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే. జనరల్ మెథడ్ చూపుతున్నాను చూడన్నా. 18% ఇంక్రీజ్ కాబట్టి 18 అంటే ఇనిషియల్ లెటర్ మెథడ్ 100, 2 టేబుల్తో 2 9s are 50s are. ఓకే. ఇది ఇంక్రీజ్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ 25% మనకు డైరెక్ట్ తెలుసు. ఇది డిక్రీజ్ కాబట్టి 1/4 మైనస్ 50 59. ఇది ఇనిషియల్, ఇది లేటర్. ఓకే. ఇది ప్రైజ్ మాట నాన్న. ఇదే నాన్న క్వాంటిటీ లేదా ఆడియన్స్ ఎలాగని చెప్పి 4 నుండి 3 అయింది. రెవెన్యూ ఇక్కడ ఎంత అవుతున్నాను? 5 4s are 20 అంటే 200, 117. ఓకే. 177 నాన్న. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే 23 అంటే 23 డిక్రీజ్ అయింది కాబట్టి -200 × 100 0000 23/2 క్యాన్సిలేషన్ చేయాలి. 11.5 మైనస్ కాబట్టి ఏం చెప్తాం మనం? డిక్రీజ్ ఉంది ఆప్షన్ ఉంది. ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే 6 friends హ్యావ్ an యావరేజ్ హైట్ ఆఫ్ 144 centimeters. 6 friends కదా, యావరేజ్ కదా. 144 × 6 ఎంత వస్తున్నాను? 864. అయితే ఒక బాయ్ వెళ్ళిపోయాడు. ఎంత? 150 టోటల్ సెంటీమీటర్. ఇది మైనస్ చేసేద్దాం. మైనస్ చేసేస్తే 417 ఇది మిగిలింది మనకి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 members. ఓకే. 5 friends 5 boys ఉన్నారు అనుకుందాం. వాళ్ళ యొక్క యావరేజ్ అంటున్నారు 5714. ఓకే. 5 1s are 5 21, 5 4s are 21 4, 5 2s are 10, 4.08 40. ఓకే. అంటే 142.8 centimeters రిమైనింగ్ ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. ఏ ఆప్షన్? ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. థర్డ్ క్వశ్చన్. ఓకే. థర్డ్ క్వశ్చన్లో టైమ్ అండ్ వర్క్ గురించి ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం టైమ్ అండ్ వర్క్. ఒక ఫార్ములా ఉంది. ఏంది? MDH/వర్క్. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఇంతకుముందు షిఫ్ట్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. 18 men can do a work in 30 days. ఓకే.
హౌ మెనీ డేస్ మనకు తెలియదు. మెన్ ఇచ్చారా, ఇచ్చారు. ఎంత? 54 మెన్ ఎన్ని డేస్లో ఆ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు? 18 1s ఆర్ 18 3s ఆర్, అంటే డి ఈజ్ ఈక్వల్ టు 13/3 డేస్. ఉందా? ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 25 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నంబర్, దెన్ నంబర్ బికమ్స్ 50% ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక్క నంబర్లో నుంచి 25 అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆ నంబర్ ఏమవుతుందంటే 50% అయిపోతుంది ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. 50%కి తగ్గిపోతుంది అంటున్నాడు. అంటే 1/2 అంటే మైనస్. ఫస్ట్ ఎంత ఉంటుంది? 2 పార్ట్స్. ఇప్పుడు ఎంత అయిపోయింది? 1 పార్ట్. ఓకే, అప్పుడు మనకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. ఈ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు సబ్ట్రాక్ట్ చేసిన నంబర్ ఇంటూ 25. అంటే ఒరిజినల్ నంబర్ ఇది ఇనీషియల్, ఇది లేట్. ఒరిజినల్ నంబర్ 2 పార్ట్స్ కాబట్టి ఇంటూ 25 అంటే ఎంత వస్తుందో 50 ఈజ్ ద ఒరిజినల్ నంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A person covers first 11 kilometers in 60 minutes and next 22 kilometers in 30 minutes. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్ ఫర్ హోల్ జర్నీ. ఓకే, హోల్ జర్నీకి యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా చూద్దాం. మనం 2 ఫార్ములాస్ ఉంటాయి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పిందే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇదొకటి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. ఓకే, ఇప్పుడు మనం ఏది వాడతామంటే ఇది వాడుకోం. స్పీడ్స్ ఇవ్వాల, ఇది వాడతాం. ఈ క్వశ్చన్ ఈ ఫార్ములా వాడతాం ఈ క్వశ్చన్కి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 22 బై టైం 60 ప్లస్ 30 90 minutes బై 60 0 0 3s are 2s is 33 ఇంటూ 2/3. ఇది కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ అయిపోయింది. 3 1s are 1s are is equal to 22 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్లో ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ కాంపౌండెడ్ యాన్యువలీ. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువలీ అంటే పర్ యానం. ఓకే, సమ్ విల్ అమౌంట్ టు అంటే ఎంతో ప్రిన్సిపల్ తెలుసు, అది మనం కనుక్కోవాలా. ఆ ప్రిన్సిపల్ ఏమైందిరా అంటే అమౌంట్ అయిపోయింది. ఎంత అయిపోయింది? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 9464. ఎన్ని ఇయర్స్ ఇచ్చారు మనకి? టైము 2 years. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారా? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 30% పర్ యానం. ఓకే, ఇక్కడ మనం 2 మోడల్స్ చేయించినాను. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 మోడల్స్ చేయించినాను. ఫస్ట్ మోడల్ 1 చూద్దాం. మోడల్ 1. ఓకే, a ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏబీ బై 100 చేయొచ్చు. 30 ప్లస్ 30 ప్లస్ 30 ఇంటూ 30/100 0 0 0 0. ఇది ఎంత అవుతున్నాను? 60 ప్లస్ 9 అంటే 69% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇచ్చింది అమౌంట్ కాబట్టి 169% ఈజ్ ఈక్వల్ టు 9464. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 9464 ఇంటూ 100/169. క్యాన్సిలేషన్ డైరెక్ట్గా చెప్తున్నాను. ఎంత వస్తుందంటే మనకి 56 అంటే 5600. ఇది ఒక మోడల్. ఇంకో మోడల్ చూసుకుంటే మనకి ఇనీషియల్ లేటర్ మోడల్. ఓకే, మెథడ్ 2. ఇక్కడ 30% అంటున్నారు కాబట్టి 30/100 0 0 3/10 ప్లస్ ఇనీషియల్ లేటర్ మెథడ్ 10 నుండి 13 మళ్ళీ 10 నుండి 13. ఇది 1 ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. ఇక్కడ టోటల్గా 100 169. డిఫరెన్స్ ఎంత? 69. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 9464 ఇంటూ ఎంత? అప్పటికి ఇది మనకి డైరెక్ట్గా 56.
ఓకే, ఇక్కడ ఇంటూ ప్రిన్సిపల్ కావాలి కాబట్టి 56తో మల్టిప్లై చేస్తే 5600. ఇటు పక్క ఎప్పుడు ప్రిన్సిపల్, ఇటు పక్క ఎప్పుడు అమౌంట్. ఇది ఏంద్రా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ 2 మోడల్స్ మనం ఇంతకుముందు ఎప్పటి నుంచో క్లాస్లో ఇలాగే మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, 2 years ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడల్ ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ 3 years 4 years 5 years 6 years ఉన్నప్పుడు ఇనీషియల్ మోడల్కి వస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి టైమ్ అండ్ వర్క్లో నుంచి మళ్ళీ తీసుకొని వచ్చారు నాన్న. ఇక్కడ చూడను, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ అలోన్ ఇన్ 20 days and 60 days. అంటే ఏ అనే వ్యక్తి 20 days అలోన్గా వర్క్ కంప్లీట్ చేస్తారు, బి అనే వ్యక్తి 60 days వర్క్ అలోన్గా కంప్లీట్ చేసేస్తారు. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 60. ఇది టోటల్ వర్క్. ఇద్దరు కలిసి పని చేసిన, సింగిల్ చేసిన, ఎవరు చేసిన. ఇక్కడ 60/20 అంటే 3 parts. ఇక్కడ 1 అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 3 parts, బి యొక్క ఎఫిషియన్సీ 1 part. అంటే 3 parts చేయగలుగుతారు 1 dayలో. ఎవరు? ఏ. బి ఎన్ని చేయగలుగుతారు? 1 part. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. అయితే ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత. బి అనే వ్యక్తి ఏం చేశాడు, రిమైనింగ్ వర్క్ 12 daysలో కంప్లీట్ చేశాడు. అంటే 12 days కంప్లీట్ చేశాడు అంటే అతని ఒక పార్ట్ మాత్రమే చేయగలుగుతాడు. అంటే 12 parts 12 వర్క్ కంప్లీట్ చేశాడు. రిమైనింగ్ వర్క్ ఇది దీంట్లో టోటల్లో తీసేద్దాం. 12 తీసేద్దాం. ఎంత వస్తుంది మనకి? 48. ఈ 48 వర్క్ ఎవరెవరు చేశారు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేశారు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు మనల్ని, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద బీయింగ్ ఏ లెఫ్ట్ ద వర్క్. అంటే ఏ ఎన్ని రోజులకి వెళ్ళిపోయాడు అని అడుగుతున్నారు. ఇద్దరు కలిసి పనిచేసింది తెలిస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏ లెఫ్ట్ 48/4 parts క్యాన్సిలేషన్ చేద్దాం. 4 1s are 4 2s are. అంటే ఏ అనే వ్యక్తి 12 days పనిచేసి వెళ్ళిపోయారు. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నోది? డి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, 8th క్వశ్చన్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇచ్చారు. కాపరు జింకు బ్రాస్లో ఉంది, ఎంత రేషియోలో ఉందో చూద్దాం. కాపరు జింకు 25:12 రేషియోలో ఉంది. అయితే కాపర్ యొక్క అమౌంట్ ఎంత? ఫుల్గా బ్రాస్ ఇచ్చేసారు. బ్రాస్ ఎంత ఇచ్చారు మనకి? టోటల్ కేజీస్లో ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? 370 kg. ఓకే, అడిగింది ఏంది? కాపర్ యొక్క వెయిట్ అడుగుతున్నారు. కాపర్ టోటల్ వెయిట్ ఆఫ్ బ్రాస్ ఇంటూ కాపర్ రేషియో 25 టోటల్ 25 + 12. ఓకే, 370 × 25 ఈ రెండు యాడ్ చేసుకుంటే 37. 37 1s are 37 10s are ఈజ్ ఈక్వల్ టు 250 kg. ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్ అన్న? ఆప్షన్ మిస్ అయింది. ఇది 50 kg, ఇది 250 kg, ఇది 150 kg, 350 kg. బి ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నాన్న, ఇక్కడ కూడా వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇస్తున్నారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 πr³. ఓకే, 4/3 π అంటే 22/7 ఇంటూ 4.2 centimeters రేడియస్ అని ఇచ్చేసారు కాబట్టి 4.2 × 4.2 × 4.2. ఓకే, 7 టేబుల్తో డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేద్దాం నేను. అంటే 0.6. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తాం. 3 1s are 3 4s are. ఓకే, ఎంత వస్తుందని ఇది 88. ఈ రెండు మల్టిప్లై చేసేద్దాం. 0.84 × 4.2. ఓకే, ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేసుకుంటే 88 × 3.528. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుందంటే 310.46 centimeter square. సెంటీమీటర్ స్క్వేరా క్యూబ్ నాన్న. ఎందుకంటే రేడియస్ 3 times వేసాను కాబట్టి ఇది కూడా ఆప్షన్స్లో 3 నాన్న. ఇది కూడా 3 మిస్టేక్ పడింది, ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ చూడనా సింపుల్గా ఇఫ్ సెల్లింగ్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ 25%. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని రావాలా, సెల్లింగ్ అని పడిపోయింది మిస్టేక్. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ 25% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. దెన్ వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్? సింపుల్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 25% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. SP by CP is equal to 25/100. క్యాన్సిలేషన్ చేద్దాం. 1/4 అంటే డిఫరెన్స్ ఎంత నా 3. ఇది ఖచ్చితంగా లాస్, ఎందుకంటే సెల్లింగ్ 1 రూపీ అనుకుంటే కాస్ట్ ప్రైస్ 4 రూపీస్. యాడన లాసే కదా. అప్పుడు లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 4 1s are 4, 25s are. ఈ రెండు మల్టిప్లై చేస్తే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 75%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ సింప్లిఫికేషన్స్లో నుంచి క్వశ్చన్ వచ్చిన 11th క్వశ్చన్. బోర్డ్ మాస్ రూల్ అప్లై చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది మనం క్యాన్సిలేషన్ చేయాలి కాబట్టి 4 1s are 4 4s are అంటే 24/4 అంటే 6. అంటే మనకి ఇక్కడ ఏం రిమైనింగ్ వస్తుంది? 24/4 ఆఫ్ ఇది 6 నాన్న. 6 ఇది ఎక్కడ ఉందన్న? ఫ్లవర్ బ్రాకెట్లో ఉంది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ డివిజన్ హాఫ్ చేయాలంటే ఖచ్చితంగా హాఫ్ చేస్తాం కాబట్టి 24/24 ఫ్లవర్ బ్రాకెట్లో ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 అంటే ఆన్సర్ ఎంత నాన్న? 19 ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్? 18th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ఇక్కడ చూడను, ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి యావరేజ్ ఆఫ్ 4 numbers ఈజ్ 52. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్ ట్రైస్ ద యావరేజ్ ఆఫ్ అదర్ 2 numbers. ఓకే, యావరేజ్ ఆఫ్ 4 numbers అంటున్నాడు అంటే A + B + C + D ఈజ్ ఈక్వల్ టు 52. యావరేజ్లో నుంచి బయటకు తీసుకొచ్చేసి ఇది 4. ఓకే, ఇది ఎంత అవుతుందన్న మనకి 208. ఇది పక్కన మేడం. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్ ట్రైస్ ఆఫ్ నెక్స్ట్ 2 numbers యావరేజ్. ఈ టూ క్యాన్సిల్ చేసుకుంటే A + B ఈజ్ ఈక్వల్ టు 3C + D. ఓకే, ఇది డినామినేటర్ కానీ తీసుకో, లేదా 3 అయినా తీసుకుందాం. అప్పుడు C + D ఈజ్ ఈక్వల్ టు A + B/3. ఇది పక్కన పెడదాం. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్రెడీ మనకు ఒక కండిషన్ ఉంది. ఏముంది? A + B + C ఉంది కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. A + B C + D ప్లస్లో A + B/3 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 208. ఇక్కడ ఇదొకటి అనుకుందాం. ఇక్కడ కామన్ తీసేస్తే A + B కామన్ తీసేస్తే 1 + 1/3 ఈజ్ ఈక్వల్ టు 208. A + B ఈజ్ ఇంటూ బ్రాకెట్లో 3 + 1 4/3 ఈజ్ ఈక్వల్ టు 208. 4 టేబుల్తో డైరెక్ట్గా క్యాన్సిల్. 4 5s are 20, 4 2s are 8. ఈ 3 ఇలా పక్క మల్టిప్లై చేస్తే 52 × 3 12 6 15. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సింప్లిఫికేషన్లో వచ్చిందన్న క్వశ్చన్. ఫస్ట్ నేను రాస్తాను, చూడండి నాన్న. ఓకే అన్న, క్వశ్చన్ రాసాను చూడన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉండే చేసేద్దాం. ఆ తర్వాత రిమైండర్ 16 ఇంటూ ఆ రెండు యాడ్ చేసుకున్నాను. ఆ రెండు యాడ్ చేసుకుంటే 13 - 13 ఇంటూ 14/50 - 24. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందన్నా? 208 - 13 ఇంటూ 14 ఎంత వస్తుందన్నా? 182/50 - 24 అంటే 26. 26/26 క్యాన్సిల్ చేసుకున్నాను. 1 ఆన్సర్ ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాను? మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ MP ఈజ్ ఈక్వల్ టు 28500. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు 15675.
ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నా మనకి ఇక్కడ ఎంత వస్తుందన్నా 12825. ఇదేంది డిస్కౌంట్, అమౌంట్ తగ్గించి అమ్మాడు కాబట్టి ఇది డిస్కౌంట్. డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్. ఇది ఫార్ములా. అంటే 12825 బై ఎంపీ. 28500 ఇంటూ 100. 0000 క్యాన్సిల్. 12825 బై 285. ఓకే, ఇది మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి 45% వస్తుంది. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నోది? డి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్లో చూడండి ఏమి ఇస్తున్నాడో. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ 5000 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ 5000 రూపీస్. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎన్ని డిస్కౌంట్స్? డిస్కౌంట్ 1 ఇచ్చేసారు. ఎంత? 10%. సెకండ్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు, అది మనకు తెలియదు. అది ఎంత అంటే X% అనుకుందాం. అయితే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3150 రూపీస్. ఓకే, అయితే ఆ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ చూద్దాం. 5000 డిస్కౌంట్ పోగా 90/100 ఇంటూ మళ్ళా X% ఈజ్ ఈక్వల్ టు 3150. ఓకే, 0000 క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్గా 9 టేబుల్తో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 9 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 9 3s are 27, 45 ఉంటుంది. అంటే 5. అంటే మనకి ఇక్కడ X% ఈజ్ ఈక్వల్ టు 35/50. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. 51s are 52s అంటే X% ఈజ్ ఈక్వల్ టు 70%. డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ వచ్చేసింది, కానీ కనుక్కోముంది డిస్కౌంట్ కాబట్టి మనకి ఇక్కడ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 70 అంటే 30% ఈజ్ ద డిస్కౌంట్. ఓకే, 70 కాదు ఉందా ఆప్షన్లో. ఇక్కడ వేరే ఆప్షన్స్ తీసుకొచ్చి పెట్టేసాను నేను. ఓకేనా, ఆప్షన్ నంబర్ సి నాన్న. యాక్చువల్గా ఇక్కడ 30%, ఇక్కడ 25%. నెక్స్ట్ బి ఆప్షన్లో 20%. నెక్స్ట్ ఏ ఆప్షన్లో 40%. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ఓకేనా, ఏం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్. ఈ ఆప్షన్సే అక్కడ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడన్నా. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ తీసుకొచ్చారు. 8 years 6 months. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కన్వర్ట్ చేసుకుందాం, అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8 years 6 months అంటే 8 1/2 years అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే 2 8 16 + 1 17/2 years. ఇది పక్కన. అయితే ప్రిన్సిపల్ కాస్త ఎంత అయిందంటే ట్రైస్ అవుతుంది. అసలు ప్రిన్సిపల్ ఇవ్వలా కాబట్టి ప్రిన్సిపల్ 100 అనుకుందాం. అమౌంట్ ఏమైపోయింది? ట్రైస్ అంటే ఎంత? 300. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది? 200. ఆల్రెడీ ఈ మెథడ్ మనం చెప్పాం ప్రాబ్లం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ పిటి 17/2 ఇంటూ R/100. 0000 క్యాన్సిల్. ఇక్కడ R% ఈజ్ ఈక్వల్ టు 400/17. ఓకే, ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ఆప్షన్ 23.52%. ఓకే, ఎన్నో ఆప్షన్? సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి. 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 11:13. సింపుల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్లో నుంచి ఇచ్చేసారు. హెచ్సిఎఫ్ ఇచ్చేసారు. ఎంత ఇచ్చేసారు మనకి? 7. అయితే ఆ నెంబర్స్ ఫైండ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఫైండ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. అయితే హెచ్సిఎఫ్ ఏం చెప్తున్నారు అన్న ఇక్కడ? 7 అని చెప్తున్నారు. యాక్చువల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్లో హెచ్సిఎఫ్ ఈజ్ ఎవ్రీ నెంబర్ మల్టిపుల్ ఫ్యాక్టర్
అంటే 11 ఇంటూ 7 ఒక నెంబర్ అయితే 13 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 77. ఇదంతా అంటే 91 ఉందా ఆప్షన్లో? ఉంది. నో ఆప్షన్, సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం నాన్న, సేమ్ ఇలాగే ఇచ్చి రేషియోలు ఫ్రాక్షన్లో ఇచ్చేసారు. ఇంతకుముందు షిఫ్ట్లో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారు. ఏం కనుక్కోమంటున్నారు? పీ అసలుకి ఏమి ఇచ్చారంటే P/R Q/R ఎంత ఇచ్చారు? 9:10:11. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంతకుముందు చెప్పినట్టే. P+Q/R/R+P. P+Q అంటే ఈ రెండు యాడ్ చేస్తాం. ఎంత? 19. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. ఎంత? 21. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. ఎంత? 20. ఉందా ఆప్షన్లో? డైరెక్ట్గా ఉందా? ఉందన్న. ఎన్నో ఆప్షన్ అన్న? డి ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 264 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు మనకి ఇక్కడ? 264 రూపీస్ అని ఇచ్చేసారు. ప్రాఫిట్ అండ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 33%. దీన్ని మనం 33/100 కూడా రాయొచ్చు. అప్పుడు మనకి ఇనీషియల్ లేటర్ మెథడ్కి వస్తే 100 133. ఓకే. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ అయింది. ఈ రెండు డిఫరెన్స్ ఎంత నాన్న? 33 పార్ట్స్. ఇది దీనికి ఈక్వల్, వాళ్ళు ఇచ్చిన 264 రూపీస్కి ఈక్వల్. ఓకేనా. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే సింగిల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 పార్ట్స్. అప్పుడు మనకి ఏం అడిగారు? మనకి సెల్లింగ్ ప్రైస్ అడిగారు, కాస్ట్ ప్రైస్ అడిగారా? సెల్లింగ్ ప్రైస్ అడిగారు. సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంటూ 8 చూద్దాం. అంటే ఇక్కడ ఎంత వస్తున్నానో మనకి ఇంటూ 8 చేస్తే 1064 రూపీస్. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్? ఏ ఆప్షన్. ఓకే. 19 క్వశ్చన్ అయింది. 21 స్లైడ్. ఎందుకంటే ఫస్ట్లో ఒకటి మనం షిఫ్ట్ పేరు పెట్టాం కాబట్టి 20 స్లైడ్స్ అనుకున్నాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సింపుల్గా సింప్లిఫికేషన్ బోర్డ్ మాస్లో నుంచి ఇచ్చారు. 880 ప్లస్ 41 డివైడ్ 14 ఇంటూ 84 మైనస్ 26. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చేయాలి కాబట్టి డివిజన్ 41/14 అంటే పోదు. 41/14 ఇంటూ 84. ఓకే. ఇక్కడ మనం 7 టేబుల్తో 7 1s are 7 2s are 7 2s are మళ్ళీ 2 టేబుల్తో 2 1s are 2 6s are. అంటే ఇక్కడ మనకి ఎంత మిగులుతున్నానో 41 ఇంటూ 6 అంటే 246. ఇక్కడ చేద్దాం. 880 ప్లస్ 246 మైనస్ 26. ఈ రెండు యాడ్ చేద్దాం. 6 12 10 12 మైనస్ 26. ఓకే. ఇది 10 1 ఉంటుంది 11. ఓకే. అప్పుడు మనకి 26 పోతే 1100. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్? ఏ ఆప్షన్. ఓకే. రోజుకి ఆల్రెడీ మనం చెప్పాం. ఇక్కడ ఎన్ని షిఫ్ట్స్ జరుగుతాయి నాన్న మనకి ఎస్ఎస్సి జీడీలో? 1 అవర్ ఎగ్జామ్, డైలీ 4 షిఫ్ట్స్ నాన్న. ఓకే. 1 అవర్ ఎన్ని క్వశ్చన్స్? 80 క్వశ్చన్స్. ఓకే. 80 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 160 మార్క్స్. ఆల్రెడీ మనకు తెలిసిందే. నెగిటివ్ వచ్చేసి 1/4 అంటే 0.25 నెగిటివ్. ఓకే.